జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి? చరిత్రను ఎందుకు తెలుసుకోవాలంటే ఈ రోజున ఉన్న సమస్యలకి మూల కారణాలు ఏంటి అనేది వెతుక్కోవాలంటే అవి చరిత్రలోనే కనిపిస్తాయి. అలాగే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. చరిత్రలో జరిగిన అంశాలు మళ్ళా పునరావృతం అవుతుంటాయి. అలా అయినప్పుడు ఈ రోజున మనకున్న సమస్యలకి పరిష్కారాన్ని ఎలా చూసుకోవాలి అంటే తప్పనిసరిగా చరిత్ర పరిజ్ఞానం రాజకీయ నాయకులకి, ప్రజలను పరిపాలించే వాళ్ళకి, అలాగే ప్రజలకి కూడా ఉండాలి. భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్ర హిందూ యుగం అయితే మధ్యయుగ భారతదేశ చరిత్ర అది మహమ్మదీయ యుగం. భారతదేశానికి మహమ్మదీయులు ఎప్పటి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అన్నది కనుక మనం చూస్తే మహమ్మద్ వారసులందరూ కూడా మహమ్మదీయులు. ఈ మహమ్మదు 540 క్రీస్తు శకం 540లో జన్మించాడు. ఆయన 622 నాటికి తన మతాన్ని మదీనాలో వ్యాపింపచేయడం మొదలుపెట్టాడు. క్రీస్తు శకం 622లో మదీనాకి మహమ్మద్ రాజు అయ్యాడు. అంటే రాజకీయ అధికారం అలాగే సైనిక బలం కూడా వచ్చింది. మదీనా నుంచి మక్కా మీద దాడి చేసి మక్కాలో తనని ఎదిరించిన వాళ్ళందరినీ కూడా తప్పించి మక్కాని మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. మహమ్మద్ యొక్క వారసులందరూ కూడా, మహమ్మద్ సైన్యము మహమ్మదీయ మతాన్ని ప్రచారం చేయడంలో చాలా ఎక్కువ కృషి చేసింది. అందుకనే 10 సంవత్సరాల లోపలే మహమ్మద్, ఇది హింసా మార్గంలోనే జరిగింది, 10 సంవత్సరాల లోపల మహమ్మదీయ మతంలోకి రాని వాళ్ళందరినీ కూడా అరేబియా మొత్తం మీద వాళ్ళందరినీ భయంతోనో లేదా ఇంకొక మార్గం ద్వారానో మొత్తం మీద అరేబియన్లందరినీ కూడా మహమ్మదీయ మతంలోకి మార్చడం జరిగింది. క్రీస్తు శకం 632లో మహమ్మద్ మరణించారు. మహమ్మద్ మరణించేదాకా మహమ్మద్ ఏం చెప్తే అది అందరూ విన్నారు. కానీ మహమ్మద్ మరణించాక వారసుడు ఎవరుంటారు అన్నప్పుడు అక్కడే మహమ్మద్ యొక్క బంధువుల మధ్య చిన్న తగాదాలు మొదలైనవి. మొత్తానికి మహమ్మద్ వారసుడుగా మహమ్మద్ యొక్క మేనమామ అబూబకర్ అయ్యారు. ఈ వీళ్ళని ఖలీఫాలు అంటారు. ఖలీఫా అంటే వారసుడు అని అర్థం. అంటే ఈ మహమ్మదీయ మతానికి చెందిన రాజ్యాలన్నీ కూడా ఎన్ని ప్రాంతాలు ఉంటే అన్ని రాజ్యాలకి రాజకీయ అధికారం ఖలీఫాకి ఉంటుంది. అరబ్బులు మొత్తం అరేబియా మొత్తం అంతా మహమ్మదీయ మతం అయ్యాక వాళ్ళు తురుష్కుల మీద దాడి చేశారు. టర్కీ, అరేబియాకి పైన ఉన్న టర్కీ మీద దాడి చేశారు. టర్కీ మీద దాడి చేసి బాగ్దాద్ని వాళ్ళ కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచి పరిపాలించడం మొదలుపెట్టారు. ఖలీఫా అంటే ఏంటంటే మతపరమైన రాజ్య అధికారం కలిగిన వ్యక్తి. ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని రాజ్యాలున్నా ఈ అన్ని రాజ్యాధికారాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఖలీఫాకి లోబడి ఉండాల్సిందే. ఖలీఫా చెప్పినట్లే చేయాలి. దాంతో ఏంటంటే ఈ ఖలీఫాలు అందుకనే 632 నుంచి 750 దాకా సుమారుగా ఒక 130 సంవత్సరాల పాటు మహమ్మదీయ చరిత్రలో అది స్వర్ణయుగం అని చెప్తాం. ఎందుకని అంటే ఈ ఖలీఫాలు రెండు వంశాలు వాళ్ళు ఖలీఫాలుగా పరిపాలించారు. అబ్బాసిడ్లు, ఉమయ్యడ్లు అని 2 వంశాల వాళ్ళు. ఈ ఖలీఫాల ఆధ్వర్యంలో ఎక్కడ ఎవరు ఏ రాజ్యాన్ని ఆక్రమించినా అక్కడ ప్రజలందరినీ కూడా మహమ్మదీయ మతంలోకి మార్చేశారు. అలా మార్చుకుంటూ డమాస్కస్ నుంచి అంటే టర్కీ నుంచి, అరేబియా నుంచి టర్కీకి వచ్చారు. టర్కీ నుంచి ఒక శాఖ సైన్యం పశ్చిమం వైపు వెళ్ళిపోయింది. పశ్చిమం వైపు వెళ్ళి వాళ్ళు ఈజిప్ట్ని అటాక్ చేశారు, ఆఫ్రికాని. అలాగే మరొక శాఖ, అందులో ఇంకొక శాఖ యూరప్ని అటాక్ చేశారు. స్పెయిన్ని ఆక్రమించుకోగలిగారు, అలాగే ఈజిప్ట్ని కూడా ఆక్రమించుకోగలిగారు. ఆఫ్రికాలో చాలా భాగం మహమ్మదీయ మతంలోకి మారడం జరిగింది. తూర్పు వైపుకి వచ్చి పర్షియా ప్రాంతాన్ని ఆక్రమించారు. పర్షియా ప్రాంతాన్ని ఆక్రమించాక వాళ్ళ దృష్టి ఇంకా తూర్పుకు వస్తే భారతదేశం మీదకి వస్తుంది. కానీ వెంటనే జరగలేదు అది. భారతదేశం మీద అరబ్బులు మొట్టమొదటి దండయాత్ర చేశారు. దీనికి ఒక కారణం ఉంది. అసలు అరబ్బులు కానీ తురుష్కులు కానీ మహమ్మదీయులు ఆ రోజుల్లో మధ్యయుగాల యొక్క అప్పటి రాజకీయ పరిస్థితులు అలాగే అప్పటి విలువలు కూడా
మానసిక లేదా మానవ విలువలు కూడా, మానవ సంబంధాలు కూడా తేడాగా ఉండేవి. ఎలా తేడాగా ఉండేవంటే, ఒక ప్రాంతాన్ని ఆక్రమిస్తే ఆ ప్రాంతాన్ని దోచుకునే అధికారం వాళ్ళకు ఉండేది. మొత్తం ప్రాంతాన్నంతా దోచుకోవడం, మగవాళ్ళందరినీ చంపేసేయడం, ఆడవాళ్ళని వాళ్ళ భార్యలుగా చేసేసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ జాతి అభివృద్ధి చెందుతుంది. పిల్లల్ని కూడా తీసుకుని పిల్లల్ని మతంలోకి మార్చేయడం జరిగేది. ప్రతి ప్రాంతాన్ని దోచేసుకోవడం. ఎలా దోచుకోవడం వల్ల ఏమవుతుంది, దోచుకున్న భాగంలో 1/5 సైనికులకు ఇచ్చేవాళ్ళు. సైనికులకి ఎవరు ఎక్కువ దోచుకుంటే అంత భాగం అంత వస్తుంది. మిగిలినంతా తీసుకెళ్లి రాజు దగ్గర పెడతారు. రాజు అందులో 1/5 ఖలీఫాకి పంపించేస్తారు. ఇలాగా ఈ ఆర్థిక పరమైన అంశాలు కలిగి ఉండడం, అలాగే జాతి విస్తరించాలి అని అనుకోవడం, వీళ్ళ సంస్కృతి విస్తరించాలనుకోవడం, మతాన్ని విస్తరింపచేయడం, ఇవన్నీ కూడా ఈ మహమ్మదీయ మతం వ్యాప్తి చెందడానికి కారణాలు. అరబ్బులు భారతదేశం మీద దండయాత్ర చేద్దాము అని అనుకున్నప్పటికీ కూడా మామూలుగా రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే కోరాడు అన్నట్టు ఒక చిన్న కారణం కూడా అక్కడ కనిపించింది. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతాల్లో దోచేసుకుని అక్కడి నుంచి కొంత ధనాన్ని తీసుకెళ్లి ఖలీఫాకి పంపిస్తుండేవాళ్ళు. ఎవరు ఏ ప్రాంతంలో రాజుగా ఉన్నా ఖలీఫాని మాత్రం మొత్తం మహమ్మదీయ మత సామ్రాజ్యానికి అధిపతిగా చూసేవాడు. ఖలీఫా వలీద్ అధిపతిగా ఉన్నప్పుడు 715 నాటికి ఖలీఫా వలీద్ ఉన్నప్పటికీ అరబ్బుల ఓడలు కొన్ని అవి వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. ఇది ఎలా జరిగింది అంటే, మహమ్మదీయ ఒక శాఖ వచ్చి సముద్రంలోంచి వచ్చి శ్రీలంకను ఆక్రమించుకున్నారు. శ్రీలంకని దోచుకుని ఆ దోచుకున్న డబ్బంతా కూడా వెళ్తోంది. శ్రీలంక నుంచి ఓడలు అరేబియాకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, భారతదేశంలో ఈ అరేబియా సముద్రం ద్వారా వెళ్ళాలి. అలా అరేబియా సముద్రం ద్వారా 8 ఓడలు, అరేబియాకి చెందిన 8 ఓడలు ఈ శ్రీలంక నుంచి దోచుకున్న డబ్బుతో, అలాగే చాలా మంది స్త్రీలను పట్టుకునేవాళ్ళు వీళ్ళు. ఈ స్త్రీలను పట్టుకునే స్త్రీలతో ఈ స్త్రీలను బహుమానాలుగా ఇచ్చేసేవాళ్ళు. మీరు పంచుకోండి అని చెప్పారు. అది మరి స్త్రీలను పంచుకోవడం ఏంటో తెలియదు. ఆ స్త్రీలతోనూ ఈ ధనాంతోనూ ఇదంతా కూడా ఈ అరేబియా ఓడలు అరేబియా సముద్రంలోంచి వెళ్తున్నాయి. అలా వెళ్తున్న సమయంలో ఆ రోజుల్లో సముద్రపు దొంగలు ఉండేవాళ్ళు. మనకు పాత సినిమాల్లో చూస్తే సముద్రపు దొంగల గురించి కథలు కూడా కనిపిస్తాయి. ఆ సముద్రపు దొంగలు ఏం చేశారంటే, ఈ ఓడలని, అంటే ఇవి చాలా ధనంతో వెళ్తున్నాయి, పెద్దగా రక్షణ ఉండదు ఓడలకని 8 ఓడల్ని దోచుకున్నారు సముద్రపు దొంగలు. సముద్రపు దొంగలు వీళ్ళకంటే కూడా బలమైన వాళ్ళు. సముద్రం మీద దోచుకోవడం తేలిక. వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళకి ఏ దేశమో లేదు, ఏ ప్రాంతమో లేదు. అన్ని ప్రాంతాలకు చెందిన మోస్ట్ నటోరియస్ పీపుల్, అంటే క్రూరమైన వాళ్ళందరూ కూడా సముద్రపు దొంగలుగా ఉంటారు. ఈ ఓడలు అరేబియా నుంచి వచ్చిన ఒక శాఖ శ్రీలంకలో దోచుకుని వెనక్కి తిరిగి వస్తున్నవి. అరేబియా గవర్నర్ అప్పుడు అల్ హజాజ్. ఈ ఓడల్లో చాలా భాగం ఖలీఫాకి వెళ్తుంది. వెంటనే అల్ హజాజ్ ఏం చేశాడంటే, ఖలీఫాకి ఒక విజ్ఞప్తి పెట్టుకున్నాడు. ఏంటంటే, భారతదేశం దగ్గర ఈ ఓడలు దోచుకోబడ్డాయి కాబట్టి, అవి ఎక్కడ దోచుకోబడ్డాయి, సింధు అనే ఒక రాజ్యం ఉంది. ఆ సింధు రాజ్యానికి రాజా దహీర్ పరిపాలిస్తున్నాడు. అతను హిందువు. ఆ రాజా దహీర్కి చెందిన సింధు రాజ్యం రేవు పట్టణం దేబాల్. ఈ దేవాలకి దగ్గరలో పరిసర ప్రాంతాల్లో దోచుకోబడ్డాయి కాబట్టి వెంటనే సింధు రాజుకి వర్తమానం పంపిస్తాను లేదా అటాక్ చేస్తాను అని అంటే దానికి ఖలీఫా వలీద్ ఒప్పుకున్నాడు. వెంటనే అల్ హజాజ్ ఒక పత్రాన్ని పంపించాడు, ఒక లేఖని పంపించాడు సింధు రాజుకి, రాజా దహీర్కి ఏమని పంపించాడంటే 2 అంశాలు చెప్పాడు. అందులో ఒకటి, మా ఓడలు అక్కడ దోచుకోబడ్డాయి కాబట్టి వాటికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో ఆ నష్టపరిహారం మీరు చెల్లించాలి. రెండోది, ఎవరైతే ఈ ఓడల్ని దోచుకున్నారో వాళ్ళని శిక్షించాలి. అంటే ఉరుమురిమి మంగళం మీద పడింది అంటారే, అలాగా సింధు రాజు రాజా దహీర్కి ఇటు ఈ సముద్రపు దొంగలతోనూ సంబంధం లేదు, అలానే ఈ అరబ్ ఓడలకి నష్టపరిహారం ఇచ్చేంత శక్తి కూడా అతనికి లేదు. పోనీ రాజా దహీర్ ఏమన్నా చాలా బలహీనమైన రాజు అంటే కాదు. సింధు రాజ్యం చాలా సుసంపన్నవంతమైన రాజ్యం. రాజా దహీర్ పరిపాలిస్తున్నాడు. ఇతని రాజ్యంలో చాలా క్రమశిక్షణాయుతమైన రాజ్య వ్యవస్థ కూడా ఉంది. దాంతో ఇతను ఎప్పుడైతే ఇలాంటి పత్రం వచ్చిందో దాన్ని పట్టించుకోలే. ఎందుకంటే ఇతను చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు సముద్రపు దొంగలతో సంబంధం లేదు, నేను నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది
మహమ్మదీయ ఖలీఫాని ఎదిరించినట్లయింది. దాంతో ఖలీఫా అన్నాడు, సింధు మీద దండయాత్ర చేయండి అన్నాడు. అంటే 700 క్రీస్తకం 708 నుంచి 11 దాకా అల్హసాజు 3 సార్లు దండయాత్రను పంపించాడు సింధు మీదకి. పంపిస్తే ఈ 3 సార్లు కూడా రాజా దహీర్ తన సైన్యాన్ని తీసుకెళ్లి ఆ సింధు వచ్చిన అరబ్ సైనికుల్ని ఓడించేశాడు. ఓడించేసరికి అప్పుడు అల్హసాజ్ ఏం చేశాడంటే తన మేనల్లుడు మహమ్మద్ బిన్ ఖాసిం అంటారు, ఈ ఖాసింని చైనా నాయకుడిగా పెద్ద సైన్యం ఇచ్చి పంపించాడు. ఖాసిము ఖలీఫా అనుమతి తీసుకుని వీళ్ళ భూమార్గంలోనే వచ్చేవాళ్ళు. వచ్చి సింధుని మొట్టమొదటి ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడైతే ఈ సముద్రపు నౌకలు ఉన్నాయో ఆ సముద్రపు నౌకల దగ్గర నౌకలు దొంగిలించబడ్డాయో అక్కడ అటాక్ చేయాలి. అది దేబాల్ అంటే సింధు ప్రాంతంలో ఒక రేవు పట్టణం. మొట్టమొదటి ఇతను ఏం చేశాడంటే మహమ్మద్ బిన్ ఖాసిం 17 ఏళ్లవాడు పెద్ద సైన్యాన్ని తీసుకొని వచ్చి దేబాల్ని అటాక్ చేశాడు. దేబాల్ని ఎన్ని రోజులు దాని మీద దాడి చేసినా సరే దేబాల్ ఎందుకు లొంగట్లేదు అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించినప్పుడు మనకి ఎప్పుడు కూడా దేశద్రోహులు ఉంటుంటారు కదా. నెమ్మదిగా ఇతను ఏం చేశాడంటే కొంతమందికి దేశద్రోహులకి ఈ దేబాల్ ఎలా పడిపోతుంది, దేబాల్ పెద్ద కోట, దేబాల్ ఎలా పడిపోతుంది చెప్పండి అని అంటే వాళ్ళు డబ్బు తీసుకుని వాళ్ళు ఏం చెప్పారంటే దేవాలకి రక్షణగా ఒక పెద్ద హిందూ దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి, ఆ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే దేవాలు పడిపోతుంది అన్నాడు. ఆ దేవాలయంలో 3000 మంది పురోహితులు 4000 మంది రాజపుత్రులు నిరంతరం దాన్ని కాపలా కాస్తుంటే సింధు కోట మీద దాడి చేయడం మానేసి దేబాల్ మీద దాడి చేశాడు మహమ్మద్ బిన్ ఖాసిం. దేబాల్ మీద దాడి చేసి అక్కడ రక్తపాతం సృష్టించి ఆ దేవాలయాన్ని మొత్తాన్ని నాశనం చేసేసి నేలమట్టం చేసేసాడు. ఎప్పుడైతే నేలమట్టం చేశాడో దేబాల్ కోట పడిపోయింది. దేబాల్ కోట మీద అటాక్ చేయడం జరిగింది. కోట లోపల నుంచి ఈ దేవాలయానికి లోపల నుంచి ఒక అంతర్గత రహస్య మార్గం ఉంది. అంటే ముఖ్యంగా రాణులు ఇలాంటి వాళ్ళందరూ కూడా రావడానికి వీలుగా ఉండే మార్గం అది. ఆ మార్గం ద్వారా లోపలికి వచ్చేసారు. దేబాల్ కోటని అటాక్ చేసి దేబాల్ కోటను ఆక్రమించేసి దేబాల్ కోటను మొత్తం దోచేసుకున్నారు. దేబాల్ కోటను దోచుకున్నాక మహమ్మద్ బిన్ ఖాసిము దాంట్లో పక్కన ఉన్న నిరూన్ అనే ప్రాంతం మీద పడ్డాడు. దేబాల్ని ఆక్రమించాక నిరూన్ అనే రాజ్యం మీద పడ్డాడు. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే దేబాల్ కోటను ఆక్రమించినప్పుడు సింధు రాజా దహీర్ తన సైన్యంతో వచ్చి మహమ్మద్ బిన్ ఖాసింని ఎదిరించి ఉంటే అక్కడే మహమ్మద్ బిన్ ఖాసిం ఓడిపోయేవాడు. కానీ సింధు రాజు దేబాల్ కోట పడిపోయిందని తెలిసి కూడా నెమ్మదిగా వెయిట్ చేస్తున్నాడు. తన సింధు నది ప్రాంతం దగ్గర తన సైన్యాలను అన్నింటినీ పెట్టుకుని వస్తాడు అని వెయిట్ చేస్తున్నాడు. దేబాల్ కోటలో మొత్తం అందరినీ చంపేసి మొత్తం అంతా దోచేసుకున్న తర్వాత ఈ అల్హసాజ్ మేనల్లుడు పక్కన నిరూన్ అనే ప్రాంతం మీద పడ్డాడు. నిరూన్ అనే ప్రాంతం మీద పడి నిరూన్ ఎలాంటిది అంటే అది కూడా చాలా సంపన్నవంతమైన కోట. నిరూన్ కోట కూడా పడిపోయింది. అక్కడ అంటే ఎక్కడికెక్కడ వస్తే అక్కడికక్కడ దేవాలయాలు నాశనం చేస్తూ మనుషుల్ని చంపేస్తూ జరిగింది. ఇది ముందుకు జరిగి నిరూన్ పతనం అయిపోయాక సింధు మీద అటాక్ చేశాడు. సింధు మీద అటాక్ చేస్తే రాజా దహీర్ కొడుకు ఇద్దరు కూడా చివరి దాకా పోరాడారు. కానీ చివరి దాకా పోరాడిన మహమ్మద్ బిన్ ఖాసిం విజయాన్ని సాధించడం జరిగింది. ఎలా విజయాన్ని సాధించారు అంటే మహమ్మద్ బిన్ ఖాసిం ప్రతి చోట కూడా ఈ రాజుకు ఎవరు శత్రువులు ఉన్నారు అని ఎంక్వైరీ చేసుకుని వచ్చి ఆ శత్రువులందరినీ తన వైపు తిప్పుకున్నాడు. రాజా దహీర్కి కూడా దేశంలో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకులు ఏంటంటే మహమ్మద్ బిన్ ఖాసింకి లోగుట్టు పెరుమాళ్ళ కెరకంటారు కదా, అలాగా సింధు ప్రాంతానికి సింధు కోటకు ఉండే రహస్య మార్గాలన్నిటి గురించి చెప్పారు. రాజా దహీర్ దగ్గర ఉన్న సేనాధిపతి మేకా అంటారు అతను మహమ్మద్ బిన్ ఖాసింకి సహాయం చేశాడు. ఇది తెలుసుకుంది ఏంటంటే ఇవాళ మహమ్మద్ బిన్ ఖాసింకి సహాయం చేసి రాజా దహీర్ పడిపోతే మహమ్మద్ బిన్ ఖాసిం ఈ సేనా నాయకుడిని రాజుని చేస్తాడా? చెయ్యడు. దోచేసుకుని మొత్తం అందరినీ చంపేసి దోచేసుకుని అతను ముందుకెళ్తాడు. అలాగా మహమ్మద్ బిన్ ఖాసిం సింధు కోటను మొత్తాన్ని ముట్టడించి సింధుల గురించి ఏం చెప్తారంటే సింధు ఎంత బలమైన రాజ్యం అయినప్పటికీ రాజా దహీర్కి ఉన్న వ్యతిరేకత ఇతను హిందూ రాజు. సింధులో చాలా మంది బౌద్ధులు ఉన్నారు.
బౌద్ధులలో ఒకలాంటి భయం వస్తుంది. ఏంటంటే హిందూ సరిగ్గా 4వ శతాబ్దం నుంచి హిందూ మతం పెరగడం మొదలెట్టింది. వాళ్ళకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. దాంతో బౌద్ధులు ఎవరు కూడా రాజా దహీర్ మీద యుద్ధం జరిగినప్పుడు అయ్యో ఇది మన ప్రాంతం మీద దాడి జరిగింది అని భావించలేదు. రాజా దహీర్ ఓడిపోతే బాగుండు, వీడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, తర్వాత మనకు మళ్ళీ బాగుంటుంది అని అనుకున్నారు. ఎందుకంటే రాజా దహీర్ కొంత నిరంకుశంగా ప్రవర్తించేవాడు కాబట్టి. కానీ సింధు పడిపోయిన తర్వాత మహమ్మద్ బిన్ ఖాసిము పక్కన ఉన్న ముల్తాన్ మీదకి వెళ్ళాడు. ముల్తాన్ ఎలాంటిది అంటే బంగారపు మూటట ముల్తాన్. అరబ్బులే వాళ్ళ రచనల్లో చెప్తారు. ముల్తాన్ మీద దాడి చేసి ముల్తాన్ని మొత్తాన్ని ఆక్రమించాడు. ముల్తాన్ని ఆక్రమించి అక్కడి నుంచి ఆ పక్కన ఉన్న కనౌజ్ మీద దాడి చేయడానికి అతను ముందుకు వస్తుంటే ఈ లోపల ఖలీఫా వలీద్ మారాడు. ఖలీఫా దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది, మహమ్మద్ బిన్ ఖాసింని చంపేయమని. దాంతో మహమ్మద్ బిన్ ఖాసిము ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలైతే ఆక్రమించాడో అక్కడ వాళ్ళ గవర్నర్ని గవర్నర్లను పెట్టాడు. మహమ్మద్ బిన్ ఖాసింని రథానికి కట్టేసి లాగేశారు అంటారు. అంటే చంపేశారు. చంపేశాక అతని శవాన్ని బయటకని తీసుకెళ్ళాక వెళ్ళి ఖలీఫా ముందర పెట్టారట. ఖలీఫా ముందు పెడితే ఖలీఫా చూడమన్నట్ట ఇద్దరు ఆడపిల్లల్ని చూడండి, వీడేనా మిమ్మల్ని అన్యాయం చేసింది అని అంటే అవును అన్నట్టు. వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే రాజా దహీర్ మరణించాక కోటలోకి వెళ్ళిపోయి ఆడవాళ్ళందరినీ పట్టేసుకున్నారు. అలా పట్టుకోవడంలో రాజా దహీర్ భార్య ఆవిడ జోహార్ చేసింది, నిప్పుల్లో దూకేసింది. రాజా దహీర్ కుమార్తెలు ఇద్దరిని పట్టుకున్నాడు మహమ్మద్ బిన్ ఖాసిం. పట్టుకుని ఏం చేశాడంటే ఇతను ఖలీఫాకి బహుమానంగా పంపించాడు. ఇదిగో ఇక్కడ రాజపుత్ర స్త్రీలను పట్టుకున్నాను, వీళ్ళని మీరు వాడుకోండి అని బహుమానంగా పంపించాడు. పంపిస్తే ఆ ఇద్దరు కూతుళ్ళు ఏం చెప్పారంటే మహమ్మద్ బిన్ ఖాసిం మమ్మల్ని వాడుకుని మీ దగ్గరికి పంపించాడు అని చెప్పారు. దాంతో ఖలీఫా కోపం వచ్చి మహమ్మద్ బిన్ ఖాసింని చంపేయమన్నారు. మహమ్మద్ బిన్ ఖాసిం శరీరాన్ని చూశాక వాళ్ళిద్దరూ నవ్వి, వీడు మమ్మల్ని ఏం చేయలేదు, వీడి మీద కక్ష తీర్చుకున్నాం, మా తండ్రి మా అన్నయ్య చనిపోయినందుకు మా అమ్మ చనిపోయినందుకు కక్ష తీర్చుకున్నాం అన్నట్టు. వాళ్ళిద్దరినీ కూడా ఫిర్దౌసి షానామా అనే పుస్తకం రాశాడు, అందులో ఈ కథ ఉంటుంది. వాళ్ళిద్దరినీ కూడా గుర్రాల కట్టి లాగించి చంపేశారట. మొత్తం మీద సింధు ముల్తాను ఈ ప్రాంతాలను అరబ్బులు ఆక్రమించేశారు. అరబ్ గవర్నర్లు ఇక్కడ ఏం చేశారంటే కొన్ని వేల మందిని అటు మహమ్మద్ బిన్ ఖాసిం దండయాత్రలో కొన్ని వేల మందిని చంపేశారు. ఇక్కడ ఉన్న అరబ్ గవర్నర్లు కొన్ని లక్షల మందిని చంపేశారు. ఎవరెవరైతే ఎదిరించారో మా మతాన్ని మేము పాటిస్తామన్నారో వాళ్ళందరినీ చంపేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు పారిపోయారు. సింధు ముల్తాను రెండు కూడా అరబ్బుల సామ్రాజ్యంలో భాగమైపోయాయి. మన చరిత్ర గ్రంథాల్లో ఏం చెప్తారంటే అరబ్బులు దండయాత్ర చేసేసాక వాళ్ళు మళ్ళీ భారతదేశం మీదకి దండయాత్ర చెయ్యలేదు. ఎందుకంటే అక్కడ సింధు ముల్తాన్ తర్వాత అక్కడ వాళ్ళకి అంతఃకలహాలు వచ్చేసాయి, అంతర్యుద్ధాలు వచ్చేసాయి. అరబ్బుల వాళ్ళ యొక్క అధికారం పతనం అయిపోయింది, తురుష్కుల అధికారం ఎక్కువైంది. కానీ అందుకని ఒక 150 సంవత్సరాల పాటు రాలేదని చెప్తారు. కానీ అది తప్పు. ఈ సింధు ముల్తాన్ ప్రాంతం నుంచి భయంకరంగా అతి ఎక్కువ డబ్బు కప్పన్ రూపంలో అక్కడికి వెళ్ళిపోతుండేది. టర్కీకి వెళ్తుండేది, బాగ్దాద్కి, డమాస్కస్కి వెళ్తుండేది. ఇక్కడ మిగిలిన మతాల వాళ్ళందరినీ పూర్తిగా తుడిచిపెట్టేసేయడం జరిగింది. తుడిచిపెట్టేసి ఇది చాలా తేలిక, ఎందుకంటే ఒకళ్ళని కనుక చంపేస్తే 10 మంది మతం మారుతారు. అలా జరిగింది. అరబ్బులు 711, 712లో సింధు మీద ముల్తాన్ మీద దాడి చేశారు. దాడి చేసి భారతదేశంలో వాయవ్య సరిహద్దు ప్రాంతంలో, ఇప్పుడు పాకిస్తాన్ ప్రాంతాన్ని వాళ్ళ అధికారంలోకి తెచ్చుకున్నారు. అలాగ మహమ్మదీయ మతం భారతదేశానికి మొట్టమొదటిసారి వచ్చింది. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటాం అంటే అంతర్గత కలహాలు. ఒక ప్రభువుగా రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజుకు వ్యతిరేకత చూపించే వాళ్ళు ఈ రాజు పోవాలి అని అనుకుంటారు, శత్రువులతో చేతులు కలుపుతారు. తర్వాత ఆ శత్రువుల దాడిలో వీళ్ళు కూడా నశిస్తారు. అంతర్గత కలహాలు, పొలిటికల్ యూనిటీ లేకపోవడం, రాజకీయ ఐక్యత లేకపోవడం, దేశభక్తి లేకపోవడం, వీటి వల్ల భారతదేశంలో జరిగిన విదేశీయులు చేసిన దండయాత్రల్లో భారతీయులు ఓడిపోవడం జరిగింది. అలాగే వీళ్ళు అనుసరించిన పద్ధతులు కూడా అరబ్బులకు ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అని. వాళ్ళు కనుక యుద్ధంలో గెలిస్తే వాళ్ళకి బోల్డ్ అంత డబ్బు వచ్చేస్తుంది. ఇక్కడ భారతీయులకి సింధు మీద దండయాత్ర జరిగినప్పుడు ముల్తాన్
రాజులు పట్టించుకోలేదు, ముల్తాన్ మీద దండయాత్ర జరిగినప్పుడు కనౌజ్ రాజులు పట్టించుకోలేదు. అందరూ కలిసి ఇది ఒక ప్రమాదంగా ఆలోచించాల. పక్క రాజ్యం మీద దండయాత్ర జరుగుతోంది నాకెందుకు అనుకున్నారు, పక్క వాళ్ళ ఇల్లు కాలితే తర్వాత మన ఇల్లే కాలుతుంది. ఆ భావన మొత్తం దేశం అంతా కూడా సమైక్యంగా ఉండాలి అనే భావన అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంతమందిలో ఉండటం లేదు. భారతదేశాన్ని ఇప్పటికైనా సమగ్రతను కాపాడుకోవాలంటే భారతీయులందరూ ఒకటిగా ఉండాలి. దేశభక్తిని చిన్న పిల్లల దగ్గర నుంచి దేశభక్తిని వాళ్ళకి మనస్సుల్లో పడేట్టుగా చేయాలి. జై భారత మాత, జై హింద్.